హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 7th క్లాస్ సోషల్ 9th లెసన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ MCQs. తెలంగాణలో ఉన్న ప్రధాన కాగితపు పరిశ్రమల సంఖ్య 1 2 2 3 3 5 4 8. ఆన్సర్ 2. తెలంగాణలోని ప్రధాన కాగితపు పరిశ్రమలను గుర్తించండి. ఏ గట్కేసర్, బి రంగారెడ్డి, సి సిర్పూర్ కాగజ్ నగర్, డి దుండిగల్, ఈ భద్రాచలం. ఆన్సర్ 3. సిర్పూర్ కాగజ్ నగర్, ఈ భద్రాచలం. వివరణ: తెలంగాణలో 2 ప్రధాన కాగితపు పరిశ్రమలు ఉన్నాయి. అవి 1 సిర్పూర్ కాగజ్ నగర్, కొమరం భీం జిల్లా, భద్రాచలం భద్రాద్రి జిల్లా. ముడి సరుకుల గురించి సరి అయినది కానిది గుర్తించండి. 1 ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు. 2 ఫ్యాక్టరీలకు ముడి సరుకులు ఎక్కువ మొత్తంలో నిరంతరం సరఫరా కావలసి ఉంటుంది. 3 కాగితపు పరిశ్రమల్లో సాధారణంగా వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. 4 ప్రస్తుతం వెదురును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆన్సర్ 4 ప్రస్తుతం వెదురును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వివరణ: ప్రస్తుతం సుబాబుల్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 1 దీంతో పాటు ఎక్కువ మొత్తంలో రసాయనాలు, సాధారణ ఉప్పు, క్యాస్టిక్ సోడా మొదలైన వాటిని వివిధ దశలలో ఉపయోగిస్తూ కాగితం తయారు చేస్తారు. 2 చిత్తు కాగితాలతో కూడా కాగితపు మిల్లులలో మళ్ళీ కొత్త కాగితం తయారు చేస్తారు. 4th వన్ కాగితపు మిల్లులోని యంత్రాలు పనిచేయడానికి కావలసినది. 1 ఎక్కువ విద్యుత్, తక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరమంతా అవసరం ఉంటుంది. 2 అధిక విద్యుత్, ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరమంతా అవసరం ఉంటుంది. 3 అధిక విద్యుత్, అపరిశుభ్రమైన నీరు సంవత్సరమంతా అవసరం ఉంటుంది. 4 ఎక్కువ విద్యుత్ మరియు ఎలాంటి నీరైనా సాధారణ మోతాదులో సంవత్సరమంతా అవసరం ఉంటుంది. ఆన్సర్ 2 అధిక విద్యుత్, ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరమంతా అవసరం ఉంటుంది. వివరణ: ఫ్యాక్టరీల్లో విద్యుత్తో నడిచే భారీ యంత్రాలను వాడుతారు. 2 కాగితం మిల్లులోని యంత్రాలు పనిచేయడానికి చాలా విద్యుత్ అవసరం. కాగితం మిల్లుకు సాధారణంగా సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చిత్రంలో ఒక ఫ్యాక్టరీని చూపించారు. సగం కంటే ఎక్కువ విద్యుత్తును ఈ ఫ్యాక్టరీ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. విద్యుత్తో పాటు ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరమంతా అవసరం. కాగితపు పరిశ్రమల స్థాపన గురించి సరికానిది గుర్తించండి. 1 సాధారణంగా వెదురు, గట్టి కలప దొరికే అటవీ ప్రాంతాల సమీపంలోనే కాగితం పరిశ్రమలను స్థాపిస్తారు. 2 కాగితపు పరిశ్రమల్లో వెదురు, ఇతర ముడి సరుకులను తేవడానికి కాంట్రాక్టర్లను వినియోగిస్తారు. 3 కొన్ని దశాబ్దాలకు ముందు
అడవుల్లో వెదురు నరకడానికి గిరిజనులను ఉపయోగించేవారు. 4 గతంలో అధికంగా వెదురును నరికివేయడం వల్ల కాగితపు పరిశ్రమలకు సమీపంలో ముడిసరుకు లభించని స్థితి ఏర్పడింది. ఆన్సర్ 1. సాధారణంగా వెదురు గట్టి కలప దొరికే అటవీ ప్రాంతాల సమీపంలోనే కాగితం పరిశ్రమలను స్థాపిస్తారు. వివరణ: సాధారణంగా వెదురు మెత్తని కలప దొరికే అటవీ ప్రాంతాల సమీపంలోనే కాగితం పరిశ్రమలను స్థాపిస్తారు. ప్రస్తుతం కాగితపు పరిశ్రమలో గ్రామాల్లో పెంచుతున్న డాష్ వంటి ప్రత్యామ్నాయ ముడిసరుకు మీద ఆధారపడుతున్నాయి. 1 వెదురు, 2 యూకలిప్టస్, 3 సుబాబుల్, 4 పైవన్నీ. ఆన్సర్ 3 సుబాబుల్. ప్రస్తుతం కాగితపు పరిశ్రమలో గ్రామాల్లో పెంచుతున్న సుబాబుల్ వంటి ప్రత్యామ్నాయ ముడిసరుకు మీద ఆధారపడుతున్నాయి. ఇది వ్యవసాయ భూముల్లో సుబాబుల్ చెట్లను పెంచడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించేటట్లు చేసింది. ఈ రోజుల్లో కాగిత పరిశ్రమకు సుదూర ప్రాంతాల నుంచి కలపను తెస్తున్నారు. కాగితం ఎన్ని దశల్లో తయారవుతుంది? 1 3, 2 4, 3 5, 4 6. ఆన్సర్ 3 5. 5 దశల్లో తయారవుతుంది. వివరణ: కాగితపు పరిశ్రమ లోపల సుబాబుల్ కలపను యంత్రంతో ఇనుప ప్లాట్ఫారం పైన వేస్తారు. ఒక కన్వేయర్ బెల్ట్ ఆ కలపను ముక్కలు చేసే యంత్రాన్ని చేరుస్తుంది. వాస్తవంగా కాగితం 5 దశలలో తయారవుతుంది. ఈ పరిశ్రమలో ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. వివిధ దశలలో వీటి యంత్రాలు ముడిసరుకును వినియోగిస్తాయి. సాధారణంగా కాగితపు పరిశ్రమలో కాగితం తయారు చేసే దశలకు సంబంధించి 1 అన్ని దశలకు ఒకే విభాగం ఉంటుంది. 2 మొదటి 2 దశలు ఒక విభాగంలో, మిగిలిన దశలో ఒక ప్రత్యేక విభాగంలో జరుగుతాయి. 3 ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. 4 చివరి దశ కోసం మాత్రమే ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. ఆన్సర్ 3 ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. కాగితపు తయారీ దశలకు సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. 1 ముక్కలు చేయడం, 2 కలపగుజ్జు తయారీ, 3 గుజ్జును పరచడం, 4 ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, 5 కటింగ్. ఆన్సర్ 3 ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, గుజ్జును పరచడం, ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, 5 కట్టింగ్. వివరణ: కాగితం 5 దశలలో తయారవుతుంది. సాధారణంగా ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. వివిధ దశలలో వీటి యంత్రాలు ముడిసరుకును వినియోగిస్తాయి. ఆ దశలు ఇలా ఉంటాయి: ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, గుజ్జును పరచడం, ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, కటింగ్. కాగితం తయారీలోని ఈ దశలో వెడల్పు, పొడవు, మందం కావలసిన విధంగా తయారు చేస్తారు. 1 కలపగుజ్జు తయారీ, 2 ముక్కలు చేసే దశ, 3 గుజ్జును పరిచే దశ, 4 కటింగ్ దశ. ఆన్సర్ 3 గుజ్జును పరిచే దశ. వివరణ: గుజ్జును పరచడం. ఈ ద్రవ్య రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద, సన్నని తెరల మీద పరుస్తారు. వెడల్పు, పొడవు, మందం కావలసిన విధంగా చేసే ఈ దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైంది. గుజ్జులోని నీరు బయటకు కారిపోవడం, వేడి వల్ల ఆవిరి కావడం, గుజ్జు ఆరిపోతుంది. ఈ దశ పూర్తయిన తర్వాత గుజ్జు కన్వేయర్ బెల్ట్ పై నుండి ముందుకు వెళుతుంది. కాగితం తయారీలోని ఏ దశలో కాగితాన్ని చుట్టలుగా గాని షీట్లుగా గాని చేస్తారు? 1 ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, 2 కటింగ్, 3 ముక్కలు చేయడం,
4 గుజ్జును పరచడం. ఆన్సర్ 3 ముక్కలు చేయడం. ఈ క్రింది వాక్యాలను చదవండి. ఏ ఈ దశలో పెద్ద కలప మొక్కలను యంత్రాల సహాయంతో చిన్న మొక్కలుగా చేస్తారు. బి ఈ విభాగంలో దాదాపు 15 నుండి 20 మంది కార్మికులు పనిచేస్తారు. సి ముక్కలను వాటి పరిమాణాన్ని బట్టి వేరు చేస్తారు. పెద్ద ముక్కలను మళ్ళీ చిన్న ముక్కలుగా చేస్తారు. డి ఒక లారీ కలపని యంత్రాల సహాయంతో 30 నిమిషాల్లో చిన్న ముక్కలుగా చేస్తారు. ఇదే విధంగా రోజంతా పని కొనసాగుతుంది. ఇవి కాగితం తయారీలోని ఏ దశకు చెందినవి? ఆన్సర్ 1 ముక్కలు చేయడం దశకు చెందినవి మాత్రమే. కాగితం తయారీలోని ఏ దశలో చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోకి పంపిస్తారు? 1 ముక్కలు చేయడం, 2 కలప గుజ్జు తయారీ, 3 కటింగ్, 4 గుజ్జును పరచడం. ఆన్సర్ 2 కలప గుజ్జు తయారీ. వివరణ: కలప గుజ్జు తయారీ దశ. చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోకి పంపిస్తారు. అక్కడ పెద్ద పాత్రలలో రసాయనాలు కలిపి బాగా మరిగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ముక్కలు సన్నని గుజ్జుగా మారుతాయి. ఈ ద్రవ్య రూపంలోని గుజ్జుకు రసాయనాలు కలిపి తెల్లగా కనిపించేటట్టు చేస్తారు. తర్వాత ఇది చిక్కబడి ఎలాంటి దుమ్ము లేకుండా పాల వంటి తెల్లని గుజ్జుగా మారుతుంది. కాగితం తయారీ దశలో గుజ్జును పరిచే దశ గురించి సరికానిది గుర్తించండి. 1 ద్రవ్య రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. 2 గుజ్జులోని నీరు బయటకి కారిపోవడం, వేడి వల్ల ఆవిరి కావడంతో గుజ్జు ఆరిపోతుంది. 3 ఈ దశ పూర్తయిన తర్వాత గుజ్జు కన్వేయర్ బెల్ట్ పై నుండి ముందుకు వెళ్తుంది. 4 గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురిచేసి నునుపుగా చేస్తారు. ఆన్సర్ 4 గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురిచేసి నునుపుగా చేస్తారు. వివరణ: కాగితం తయారీలోని 4వ దశ అయిన ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడంలో గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురిచేసి నునుపుగా చేస్తారు. కాగితం తయారీలో అత్యంత కీలకమైన దశను గుర్తించండి. 1 ముక్కలు చేయడం, 2 ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, 3 గుజ్జును పరచడం, 4 కటింగ్. ఆన్సర్ 3 గుజ్జును పరచడం. కాగితం తయారీలోని 5 దశలు. ముక్కలు చేయడం మొదటి దశ. ఈ దశలో పెద్ద కలప ముక్కలను యంత్రాల సహాయంతో చిన్న ముక్కలుగా చేస్తారు. ఈ విభాగంలో దాదాపు 15 నుండి 20 మంది కార్మికులు పనిచేస్తారు. ముక్కలను వాటి పరిమాణాన్ని బట్టి వేరు చేస్తారు. పెద్ద ముక్కలను మళ్ళీ చిన్న ముక్కలుగా చేస్తారు. ఒక లారీ కలపని యంత్రాల సహాయంతో 30 నిమిషాల్లో చిన్న ముక్కలుగా చేస్తారు. కలప గుజ్జు తయారీ రెండవ దశ. చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోకి పంపిస్తారు. అక్కడ పెద్ద పాత్రలలో రసాయనాలు కలిపి బాగా మరిగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ముక్కలు సన్నని గుజ్జుగా మారుతాయి. ఈ ద్రవ్య రూపంలోని గుజ్జుకు రసాయనాలు కలిపి తెల్లగా కనిపించేటట్లు చేస్తారు. తర్వాత ఇది చిక్కబడి ఎలాంటి దుమ్ము లేకుండా పాల వంటి తెల్లని గుజ్జుగా మారుతుంది. గుజ్జును పరచడం మూడవ దశ, అతి ముఖ్యమైన దశ. ఈ ద్రవ్య రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. వెడల్పు, పొడవు, మందం కావలసిన విధంగా చేసే ఈ తయారీ దశ అత్యంత కీలకమైనది. గుజ్జులోని నీరు బయటకు కారిపోవడం, వేడి వల్ల ఆవిరి కావడంతో గుజ్జు ఆరిపోతుంది. ఈ దశ పూర్తయిన తర్వాత గుజ్జు కన్వేయర్ బెల్ట్ పై నుండి ముందుకు వెళ్తుంది. ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం నాలుగవ దశ. గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురిచేసి నునుపుగా చేస్తారు. గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాత కాగితంగా మారి సిలిండర్లకు చుట్టుకుంటుంది. కటింగ్ ఐదవ దశ. కావలసిన పరిమాణంలో యంత్రాలతో కాగితాన్ని కత్తిరిస్తారు.
కాగితాన్ని చుట్టులుగా షీట్లుగా కానీ చేస్తారు. వాటిని ప్యాక్ చేసి గోదాములకు పంపిస్తారు. ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. 1. కాగితపు పరిశ్రమలో ఉత్పత్తి ఎల్లవేళలా ఏకకాలంలో అన్ని విభాగాల్లో జరుగుతూనే ఉంటుంది. 2. చుట్టాలుగా షీట్లుగా ఉన్న కాగితాన్ని గోదాములో నిల్వ చేస్తారు. ప్రతి ఒక్క చుట్ట మీద బ్యాచ్ నెంబర్ లేదా లాట్ నెంబర్, బరువు మొదలైన వివరాలను తెలిపే లేబుల్ వేస్తారు. 3. ఫ్యాక్టరీలోని ఒక లారీ లోడు కలప వస్తే ఆ మొత్తం కలపకు ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారు. 4. పైవన్నీ సరైనవే. ఆన్సర్ 4. పైవన్నీ సరైనవే. వివరణ: ఈ బ్యాచ్ను వివిధ విభాగాలకు ఒకదాని తర్వాత మరొక దాన్ని పంపిస్తారు. ఒకే బ్యాచ్కు సంబంధించిన ముడిసరుకును ప్రతి దశలోనూ కాగితం తయారీకి ఉపయోగిస్తారు. ఉదాహరణకు జట్టు నంబర్ 201 కలపను చిన్న ముక్కలుగా చేస్తుంటే దానికి ముందు బ్యాచ్ నెంబర్ 200 గుజ్జు తయారీ విభాగంలోనూ బ్యాచ్ నెంబర్ 199 పరచడం, ఆరబెట్టడం విభాగంలోనూ ఉండవచ్చు. బ్యాచ్ నెంబర్ 201 ముక్కలు చేసిన తర్వాత వేరే విభాగంలోకి వెళ్ళగానే బ్యాచ్ నెంబర్ 202 ముక్కలు చేయడానికి తెస్తారు. ఒక బ్యాచ్కు సంబంధించిన అన్ని కాగితాలకు ఒకే రకం ముడి పదార్థాలు, ప్రక్రియ, నాణ్యత ఉంటాయి. కాగితపు పరిశ్రమలో ఏదైనా బ్యాచ్లో పొరపాటు జరిగితే అది ఎవరికి సులభంగా తెలుస్తుంది. ఆన్సర్ 2. మేనేజర్లకు. పాఠ్యపుస్తకంలో ఇచ్చిన కాగితపు పరిశ్రమ గురించి సరికానిది గుర్తించండి. 1. ఈ కాగితపు పరిశ్రమ రోజులో 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. 2. కార్మికులు 3 షిఫ్టులలో 8 గంటల చొప్పున పనిచేస్తారు. 3. ప్రతి షిఫ్టులోనూ 500 నుండి 600 మంది కార్మికులు పనిచేస్తారు. 4. ఏ షిఫ్ట్ 6 AM టు 2 PM, బి షిఫ్ట్ 2 నుండి 10 PM, సి షిఫ్ట్ 10 PM టు 6 AM. ఆన్సర్ 3. ప్రతి షిఫ్టులోనూ 500 నుండి 600 మంది కార్మికులు పనిచేస్తారు. వివరణ: ప్రతి షిఫ్టులోనూ 800 నుండి 900 మంది కార్మికులు పనిచేస్తారు. సాధారణంగా కాగిత పరిశ్రమలో ఏ షిఫ్టులో పనిచేసే కార్మికులు ప్రత్యేక అలవెన్స్ ఇస్తారు. 1. ఉదయం షిఫ్ట్, 2. మధ్యాహ్నం షిఫ్ట్, 3. సాయంత్రం షిఫ్ట్, 4. రాత్రి షిఫ్ట్. ఆన్సర్ 4. రాత్రి షిఫ్ట్. వివరణ: కార్మికులు షిఫ్టులో మారుతుంటారు. ఈ వారం ఏ షిఫ్ట్ చేసిన వాళ్ళు రెండవ వారం బి షిఫ్ట్కు, మళ్ళీ వారానికి సి షిఫ్ట్కు మారుతారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ, పరిపాలన సిబ్బంది కోసం సాధారణ షిఫ్ట్ ఉంటుంది. వీరు ఖాతాలో నిర్వహణ, వ్యాపారం, అమ్మకాలు, కార్మికుల సంక్షేమం మొదలైన అంశాలకు సంబంధించిన పనులు చేస్తారు. కాగితపు పరిశ్రమలో సాధారణంగా ఈ క్రింది వారు పనిచేస్తూ ఉంటారు. ఏ. ఉన్నత విద్యార్హత గల ఇంజనీర్లు. బి. ITI లేదా పాలిటెక్నిక్ కళాశాలలో చదివినవారు. సి. నిరక్షరాస్యులు. ఆన్సర్ 4. A, B, C. ESI అంటే 1. ఎంప్లాయీస్ సెక్యూర్డ్ ఇన్సూరెన్స్, 2. ఎంప్లాయీస్ సేఫ్టీ ఇన్సూరెన్స్, 3. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, 4. ఎంప్లాయీస్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్. ఆన్సర్ 3.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. అప్పుడప్పుడు పని లభించే వారిని ఏమంటారు? 1 దినసరి కార్మికులు, 2 కాంట్రాక్టు కార్మికులు, 3 పై 2, 4 ఏది కాదు. ఆన్సర్ 1 దినసరి కార్మికులు. కాగిత పరిశ్రమల వల్ల ఏర్పడే కాలుష్యం గురించి సరైనది గుర్తించండి. 1 కాగితపు పరిశ్రమకు ఆవలి వైపు వెళ్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. దీనికి కారణం ఆ పరిశ్రమలో వాడే వివిధ రసాయనాలు. 2 ఈ పరిశ్రమ మంచినీటిని తక్కువ మొత్తంలో తీసుకుని రసాయనాలతో కలుషితమైన నీటిని బయటకు పంపుతుంది. 3 పై 2 సరైనవే, 4 ఏది సరికాదు. ఆన్సర్ 1 కాగిత పరిశ్రమకు ఆవలి వైపు వెళ్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. దీనికి కారణం ఆ పరిశ్రమలో వాడే వివిధ రసాయనాలు. వివరణ: ఈ పరిశ్రమ మంచినీటిని అధిక మొత్తంలో తీసుకొని రసాయనాలతో కలుషితమైన నీటిని బయటకు పంపుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.